మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ తరపున అందరికీ నమస్కారంలో నేను మీ రాజు. మన మాతృభాష తెలుగు భాష. ప్రపంచంలో అతి మధురమైన భాషల్లో తెలుగు భాష ఒకటే. ఈరోజు తెలుగు భాష యొక్క విశిష్టత గురించి ఇక్కడ ఉన్న తెలుగు పండితులను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు తెలుగు ఉపాధ్యాయులు రామాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి తెలుగు భాష గురించి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, నా పేరు రామాంజనేయులు, మాది లక్కవరం. నేను ఇదే స్కూల్లో చదువుకొని ఇదే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నానండి. అలాగే ముఖ్యంగా ప్రపంచీకరణ మోజులో పడిపోయామండి. దానిలో భాగంగా అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా అధికారులు కానీ లేదా మహానుభావులు ఎవరైనా సరే తెలుగుని కాస్త వెనకబాటుతనంగా వెళ్ళిపోవడంలో వాళ్ళ పాత్ర కూడా ఎంతైనా ఉందేమో అనేటువంటి సందేహం కలగక తప్పదు అనేటువంటి యొక్క విమర్శలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాషను కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఎంతైనా ఉంది కాబట్టి, అందులోనూ తెలుగు ఉపాధ్యాయులు ముందడుగులో ఉండాలి కాబట్టి, నేను ఈ ఏలూరు జిల్లా జంగారెగూడెం మండలం లక్కవరం గ్రామంలో పుట్టాను. ఇదే గ్రామంలోని ఇంచుమించుగా 20 మంది తెలుగు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 20 మంది తెలుగు ఉపాధ్యాయులు కొవ్వూరులోని శ్రీ వాడ్రేవు జోగమ్మ వేద సంస్కృత డిగ్రీ కళాశాలలో అందరూ కూడా నేర్చుకోవడం జరిగింది. దీని అంతటికీ వెనక ఉన్నటువంటి యొక్క వ్యక్తి మా గ్రామవాసి, మా గురువులు శ్రీ నుదురుమాటి సూర్యనారాయణ పంతులు గారు. ఆ మాస్టర్ కృషి వల్ల మేమంతా కూడా కొవ్వూరులో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కొవ్వూరులో నేర్చుకునేటువంటి యొక్క తెలుగు విద్య అంతా కూడా మేము అనర్గళంగా నేర్చుకోవడం జరిగింది. దానితో పాటు సంస్కృతం కూడా నేర్చుకున్నాము. ఆ నేర్చుకునేటువంటి యొక్క చదువుని అంతటితో ఆపకుండా దాన్ని పాఠశాల స్థాయిలో కానీ కళాశాల స్థాయిలో కానీ ప్రాథమిక స్థాయిలో కానీ విద్యార్థులకి ఏ విధంగా మనం బోధన చేయాలి, ఆ బోధన చేసేటప్పుడు తీరుతునులు ఏ విధంగా ఉండాలి, అలాగే అంతరించిపోతున్నటువంటి భాషల్లో మన తెలుగు కూడా ఉంది కాబట్టి మరి తెలుగు భాషా పరిమళాలని విద్యార్థుల యొక్క మనసులోతులకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి మేమందరం కూడా అప్పుడప్పుడు కూడా ఆదివారాలు కానీ రెండవ శనివారాలు కానీ ఏదైనా ఒక అకేషన్ వచ్చిందంటే అక్కడ కానీ కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని గురించి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా మేము పనిచేసేటువంటి పాఠశాలలో ఉండేటువంటి మా సోదర తెలుగు ఉపాధ్యాయులు కూడా మధ్య మధ్యలో యాడ్ అవ్వడం, వాళ్ళ యొక్క సలహాలు సూచన కూడా తీసుకోవడం, అవన్నీ కూడా పాటించి విద్యార్థులకి తెలుగు భాష పట్ల ఎక్కువగా మక్కువ కలిగించేటువంటి యొక్క విధానాలని మేము జనాలకు తీసుకువెళ్తున్నామండి. ముఖ్యంగా 11వ శతాబ్దం ఆరంభంలోనే ఉందని చెప్పేసి మన మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారండి. అలాగే త్రిలింగ శబ్దం నుంచి త్రినగా వచ్చిందని, త్రినగ నుంచి తెలుగు ఏర్పడిందని, తెలుగు అనేటువంటిది ద్రవిడ భాషల్లో ఒకటి అని, అలాగే తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు కొండ, ఎల్ల నృపుల కొలువ నెరుగవే మాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, మాతృభాషయందు మమకారముంచుము, ఆంగ్ల భాష నేర్చుటవసరంబు, అన్ని భాషలెరుగ అధిక లాభంబురా, తెలుగు నేర్చుకొనగ వెలుగువచ్చు, అలరుచుండె తెలుగు అమెరికా లోపల, వెలగుచుండె తెలుగు బ్రిటనులోన, ఘనత చాటుచుండె ఖండ ఖండాలలోన, తెలుగు నేర్చుకొనగ వెలుగువచ్చు, సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవ భాషలోన అమృతరాశి, కన్నడంబులోని కస్తూరి వాసన, కలసిపోయేతేట తెలుగునందు. ఇలాంటి చిన్న చిన్న పద్యాలని ముందు రాగయుక్తంగా భావయుక్తంగా ఆనంద విషయాలతోని విద్యార్థులకి మేము తరగతి గదుల్లో చెప్పడం వల్ల తెలుగు భాష అనేటువంటి దాని మీద ఆసక్తిని చూపించేటువంటి యొక్క ప్రయత్నాలు చాలా చక్కగా చేస్తున్నామండి. అందుకని దానిని ఇంకా బ్రతికించాలి అంటే అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతిలో భాగంగా తెలుగు అంతరించిపోతుంది అని చెప్పుకోవడంలో ఒక ఆంతర్యం కూడా దాగి ఉందండి. ఎందుకంటే తాతయ్యలు నాయనమ్మలు వాళ్ళు చెప్పినటువంటి యొక్క చిన్న చిన్న పెట్ట కథలు, విక్రమార్క కథలు, చందమామ కథలు ఇవన్నీ కూడా మనకు దూరం అయిపోయాయి. అంటే వాళ్ళే దూరం అయిపోతున్నప్పుడు వాళ్ళ కథలు కూడా దూరం అయిపోవడంలో ఆశ్చర్యం లేదనుకుంటాం మేమంతా కూడా. కానీ ఆ విధానాన్ని మరలా తెర మీదకు తీసుకురావాలి. ఆ కళల్ని ఆ కథల్ని ఇప్పుడున్నటువంటి యొక్క జనరేషన్కి మా తెలుగు ఉపాధ్యాయులమంతా కూడా పంచిపెట్టాలి. ఆ విధంగా పంచిపెట్టి జనాల్లోకి తీసుకువెళ్ళి ఈ తెలుగు భాషని బతికించుకోవడానికి అహర్నిశలు కూడా కృషి చేస్తున్నామండి మేము. అలాగే ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే నేను పుట్టి పెరిగింది లక్కవరం చెప్పాను కాబట్టి మా ఊరు గురించి చెప్పుకోవాలంటేనండి
పచ్చని పశ్చిమ గోదావరిలో జననమందిన జంగారెడ్డిగొని మన పట్టణము గలదు. ఆ పట్టణ సమీపం నవ్యక్త మధుర స్వరంబులతో ముద్దుల గులుకు శరవేగమున పరిగెడుచుండెడి ఎర్రకాలువ అనే పిల్ల గోదావరి కలదు. దానికి దక్షిణాన ఎదులువాగు అనే పంట కాలువ కలదు. దానికి ఉత్తరాన వ్యవసాయదారులకు మాతృదేవతనడి కొంగల చెరువు కలదు. పై 3 కాలువల నట్ట నడుమ భాగాన ద్వీపకల్పము వల విరసలుచున్న లక్కవరం అనే పల్లె కలదు. ఆ పల్లె పాడి పంటలకు పుట్టి నీళ్లు, శుభోదయపు సూర్యకిరణాల సుప్రభాతాలతోనూ, చల్లని ఆహ్లాదకరమైన పిల్లగాలులతోనూ, తీయటి తంగేటు జున్నుల వంటి తినుల పట్టులతోనూ మా కనులకు కనువిందొనరించడి ఆ ప్రకృతి మాత ప్రసాదించిన వరమే మా లక్కవరము. అలాంటి ఈ లక్కవరంలో మేమంతా కూడా తెలుగు పండితులుగా ఉన్నందుకు, తెలుగు పండితులుగా చదువుకున్నందుకు, తెలుగు భాషని విద్యార్థులకి పంచిపెడుతున్నందుకు సదా నేను ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. అలాగే నా తోటి కొలిగు కూడా నాతో పాటు సమానంగా ఆ భాష పట్ల మక్కువ, ఆ భాషలో ఉండేటువంటి మాధుర్యం జనాలకి, విద్యార్థులకి మనసు లోతుల్లో కూడా తీసుకువెళ్తానని చెప్పడంలో అతిశయోక్తి లేదనిపిస్తుందండి నాకు. అలాగే మనతో పాటు తెలుగు పండితులు రాజా గారు, ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి తెలుగు భాష గురించి వాళ్ళ మాటలో కూడా విందాం. సుమన్ టీవీ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు మాతృభాష దినోత్సవం సందర్భంగా ఈ తెలుగు ఉపాధ్యాయుల్ని ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ తెలుగు యొక్క ఆవశ్యకత గురించి, ఆ తెలుగు యొక్క అవసరం గురించి 10 మందికి తెలియపరచడం కోసం ఈ ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చి వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని తెలుగు యొక్క గొప్పదనాన్ని 10 మందికి తెలియపరచడం కోసం చేసే కృషికి మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇప్పుడున్న ఈ ప్రపంచీకరణ, మోడరైజేషన్ పరిస్థితుల్లో ఈ తెలుగు మాతృభాష అనేది మృత భాషగా తయారవుతుంది. దానికి ఒక కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఈ మాతృభాష తెలుగు అనేది అంతరించిపోయే స్థితిలో ఉంది. దీన్ని ఐక్యరాజ్య సమితి కూడా అంగీకరించింది. అంతరించిపోతున్న భాషల్లో తెలుగు భాష కూడా ఉందని చెప్పడం మనందరికి కూడా దురదృష్టం. కాబట్టి మన వంతు కృషిగా ఏం చేయాలనేది ప్రభుత్వాలు కానీ, తెలుగు ప్రజలు కానీ, అలాగే తెలుగు ఉపాధ్యాయులు కానీ దాన్ని అందరూ కూడా మనం తీసుకుని దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. దానికి సుమన్ టీవీ వారు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం మాకు శుభదాయకం సార్. ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు అంతరించిపోవటం, తెలుగుని ప్రస్తుతం ఉన్న స్కూల్ విద్యార్థులకి ద్వారా వాళ్ళకి ఈ తెలుగు దాన్ని 10 మంది దానికి వాళ్ళు వృద్ధి చేసేటట్టుగా ఎక్కువగా ఇప్పుడు మనకున్న ఈ ఇంగ్లీషు ప్రభావం ద్వారా ప్రతి ఒక్కడు ప్రైవేట్ స్కూల్లో అవనండి, కార్పొరేట్ స్కూల్లో అవనండి, గవర్నమెంట్ స్కూల్లో అవనండి ఈ వ్యామోహంలో పడిపోయి అందరూ కూడా అటు తెలుగు కాకుండా ఇటు ఇంగ్లీషు కాకుండా మధ్యగా ఏ భాష మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పూర్తిగా తెలుగు అంటే తెలుగు కాదు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కాదు, అలాగా వాళ్ళు రెండింటికి చెడ్డ రేవడిలాగా ఏ భాషని సంపూర్ణంగా నేర్చుకోకుండా తెలుగు యొక్క ఆ యొక్క అందాన్ని కానీ, దాని యొక్క గొప్పదనాన్ని కానీ విద్యార్థులు పూర్తిగా తెలుసుకుంటే ఆ భాషలో ఉన్న మాధుర్యాన్ని వాళ్ళు అసలు విడిచిపెట్టలేరు. దానికి ఒక తెలుగు ఉపాధ్యాయుల ద్వారానే ఆ తెలుగు యొక్క గొప్పదనాన్ని, ఆ మాధుర్యాన్ని విద్యార్థులు గ్రహించగలరు. పద్యాలు పాడటం కానీ, సామెతలు, సూక్తులు, జాతీయాలు ఇవన్నీ చెప్పి తెలుగు భాష మీద అభిమానాన్ని మాకు కల్పించబట్టే మేము ఈ తెలుగు ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకుని దాన్ని మేము ప్రాణప్రదంగా చూస్తూ ఆ తెలుగు యొక్క గొప్పదనాన్ని మా స్థాయిలో మేము విద్యార్థులకు ఏ విధంగా అయితే అందజేయగలమో అలాగే అందజేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా మా ఈ తెలుగు భాషను ఉపాధ్యాయునికి ఎంచుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదే దృక్పథంతో ఉన్నారని మేము తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ తెలుగు అనే దాన్ని విద్యార్థులు తెలుసుకోవాలంటే తెలుగు మనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏంటంటే తెలుగు అనేది ఇంగ్లీష్ అనేది ఏంటంటే కాటుక లాంటిదంట. కాటుక లాంటి ఆ కాటుక కళ్ళకి మాత్రమే పెట్టుకుంటే అందంగా ఉంటుంది, ముఖమంతా పూడ్చుకుంటే ఎలా ఉంటుంది, విహారంగా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ అనేది కాటుక లాంటిది కాబట్టి ఆ కళ్ళకి మాత్రమే పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అలాగే ఆ కాటుకని కాటుకలాగానే వాడి మన తెలుగుని పౌడర్లాగా చేసుకుని ఫేస్ మొత్తానికి రాసుకుంటే అది కాటుక అందం ఉంటుంది, తెలుగు అందం ఉంటుంది. ఆ విధంగా మన విద్యా వ్యవస్థ కానీ మన ఉపాధ్యాయులు కానీ ఆ విధంగా విద్యార్థుల్ని నడిపించి తెలుగులో ఉన్న గొప్పదనాన్ని ఇవన్నీ కూడా విద్యార్థులకి సందర్భోచితంగా
జాతీయాలు కానీ, సామెతలు కానీ, సమస్యాపూర్ణ కానీ, ఇవి అష్టావధానం, ఇవన్నీ పిల్లలకి చిన్న స్థాయి నుంచే ఒక పొడుపు కథలు ఒక భాషలో ఉన్న గొప్పదనాన్ని వాళ్ళు తెలియపరచాలంటే ఇలాంటి ఏ సందర్భంతో ఆ సందర్భం వాడుకుని విద్యార్థులకి ఆ భాషలో ఉన్న గొప్పదనాన్ని తెలియపరచడం కోసం మాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ తెలుగు యొక్క గొప్పదనాన్ని విద్యార్థులందరికీ చెప్పడానికి మా వంతు కృషికి మేము చేస్తున్నాం. అలాగే మాస్టర్ రామాంజలి గారు చెప్పినట్టు కూడా ఈ జంగారెడ్డిగూడెం ఏరియాలో ఉన్న ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా ఇలాంటి కాంప్లెక్స్ జరిగినప్పుడు కానీ, వేరే సందర్భాల్లో కానీ ఈ ఒక చర్చిలాగా చర్చించుకోవడం, అదేం తెలియని విషయాలు ఇంకా ఎవరి దగ్గర ఇంకో కొత్త విషయాలు ఎవరు ఉంటే అవన్నీ చర్చించుకుని అందరికీ దాన్ని షేర్ చేసుకుని విద్యార్థులకు ఆ విషయాలన్నీ తెలియపరచడానికి మేము ఈ జంగారెడ్డిగూడెం మండలం వచ్చి 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ తెలుగు ఉపాధ్యాయులు అనే వాళ్ళందరూ ఒక ఐక్యతగా ఉండి ఏ సమస్య వచ్చినా సబ్జెక్ట్ పరంగానే ఏదన్నా విషయాలు కానీ తెలుసుకుని ఒకరికొకరు షేర్ చేసుకుని ఆ విషయాల్ని మేము ఏ స్కూల్లో పనిచేస్తే ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి అందించడానికి మా వంతుగా మేము కృషి చేస్తూ ఈ భాష యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని మన తరతరాలుగా మన అంతరించే భాష కాదు, ఇది మొదలయ్యే భాష కింద మనం దాన్ని అందరికీ తెలియపరిచేటట్టుగా మా వంతు కృషి మేము చేస్తున్నాం. దీనికి తగినట్టుగా ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ఒక పేరుకు మాత్రమే కాకుండా ఒక చిత్తశుద్ధితో ప్రభుత్వాలు కూడా పనిచేసి మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో తెలుగు మాతృభాషకు ఉన్న ఈ రాష్ట్రంలో ఈ మాతృభాష ఆవశ్యకత గురించి, దాని యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కూడా కొంత నిధులు కేటాయించి దాని యొక్క అవసరాన్ని అందరికీ గుర్తించేటట్టుగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని, ప్రభుత్వాలు కూడా ఆ విధంగా కృషి చేసి తెలుగు భాష అభివృద్ధికి దోహదం చేయాలని మా అందరూ తెలుగు భాష ఉపాధ్యాయుల తరఫున మేము అందరూ కోరుకుంటున్నాం సార్. మనతో పాటు తెలుగు పండితులు రామాంజనేయులు గారు, మధు గారు, ఆనంద్ గారు, రాజు గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, వెంకటరాజు గారు. ఒకసారి తెలుగు భాష గురించి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు కీర్తి పొగిడినటువంటి గొప్ప భాష మన తేనులకి తెలుగు భాష. అటువంటి తెలుగు భాషలో ఒక పద్యాన్ని పాడుతున్నాను, ఆలపించండి. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్, ఆ చదువు నిరర్ధకంబౌ గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్, బదనుగా నలకూర పాకము చేసిన నైనను అందు ఇంపొదవెడు నుప్పులేక రుచి పుట్టంగా వచ్చునటయ్య భాస్కరా. ఈ పద్యంలో మనకి ఎంత చదువుకున్నా కూడా విజ్ఞత లేని చదువు అది ఉపయోగం లేకుండా నిరర్ధకం అయిపోతుందని చక్కగా కవి చెప్పడం జరిగింది. బట్ తెలుగు భాషలో ఇలాంటి మధురమైనటువంటి పద్యాలు, హృద్యమైన పద్యాలు, శ్రావ్యమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు భాషలో ఉన్నన్ని ప్రక్రియలు ఏ భాషలోనూ లేవు. అటువంటి తెలుగు భాషని ఈ రోజున మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. అలాగే మన పిల్లలతో కూడా ఇంగ్లీష్ మీడియం మోజులో పడి తెలుగును నిర్లక్ష్యం చేస్తూ అమ్మ నాన్న అని పిలిపించుకునే పరిస్థితి నుంచి మమ్మీ డాడీ అంటూ డమ్మీ పదాలతో పిల్లల్ని చెడగొడుతున్నాము. కాబట్టి అన్య భాషలు నేర్చుకోవడం తప్పు కాదు, కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలే చెప్పారు. అటువంటి దేశ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మాట్లాడించండి, పిల్లల చేత చక్కగా చదివించండి, పిల్లలతో తెలుగులో ముచ్చటించండి, చక్కటి భావాలు చేయండి. దాన్ని బట్టి మన భాష అభివృద్ధి చెందుతుంది. త్వరలో మనం ఇదే కొనసాగుతూ ఉంటే కనుక కొద్ది కాలం పోయిన తర్వాత తెలుగు భాష అనేది ఒకటి ఉండేది, అది చాలా మధురమైంది అని చెప్పుకోవాల్సిన దుస్థితికి మనం వస్తున్నాం. కనుక అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు మన భాషను అభివృద్ధి చేసుకోవాలి, మన భాష పట్ల మక్కువని పెంచాలి, పిల్లలకి ఆ ఇష్టాన్ని కలిగించాలని కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తున్నాను.